జై శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. మీ యొక్క పని పంతులు. ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే, నన్ను ఒక భక్తుడు అడిగిన విషయం ఏమంటే, అయ్యా స్వామి, మేము ముడుపు ఎలా కట్టాలి, మేము దేవుడికి ముడుపు ఎలా కట్టాలి అని చెప్పేసి అడిగారు. అయితే ఎవరే కానీ సర్వసామాన్యంగా దేవుళ్లకు, అమ్మవార్లకు ముడుపులు కట్టడం మనకు పూర్వకాలం నుంచి జరుగుతున్నటువంటిది. అయితే దానికి గాను మనము ఇంటి దగ్గర ఎలా కట్టాలి, అయితే ఆ భక్తుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టాలి అని చెప్పేసి అడగడం జరిగింది. ఏ దేవుళ్ళకైనా కూడా అమ్మవారికైతేనేమో ఎరుపు వస్త్రము, స్వామివారికైతేనేమో పసుపు వస్త్రము, ఒక జాకెట్ పీస్ తీసుకోండి, స్నానం చేసుకొని ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని తలిచి, ఏ దేవుడికైతే మీరు ముడుపు కట్టాలి అని చెప్పేసి అనుకున్నారో ఆ దేవుణ్ణి స్మరిస్తూ దాంట్లో 11 రూపాయి బిళ్ళలు, 5 ఒక్కలు, 5 ఖర్జూర పళ్ళు, మిగతాది మీరు ఏదైతే కోరిక కోరిన వ్యక్తి పేరు ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి పేరు, గోత్రనామాలు రాసుకొని మీ కోరికను, అయ్యా స్వామి మాకు ఫలానా యొక్క కార్యక్రమము కావాలి, లేదా ఇల్లు కానీ వాహనం కానీ మీకు ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు తొలగుటకై ఏదైతే ఉంటుందో దాంట్లో రాసి ఆ చీటీని ఒక దారంతో, పసుపు దారంతో దానికి చుట్టేసి ముడివేసి ఆ చీటీని ఆ ముడుపులో పెట్టేసి కాస్త పసుపు కుంకుమ వేసి అగరబత్తి పొగ చూపించేసి ముడుపుని కట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏదైతే అమ్మవారి ఫోటో కానీ దాని ముందు ఉంచేసి మీరు కాస్త చక్కెర బెల్లము లేదా పప్పు నివేదన చేసి నమస్కారం చేసుకోండి. ఎప్పుడైతే మీ యొక్క కోరిక నెరవేరుతుందో ఆ యొక్క ముడుపుని తీసుకొని వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి వారి వద్ద దాన్ని అప్పజెప్పి తలనీలాలు ఇవ్వాలండి. ఈ విధంగా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. ఆ యొక్క ముడుపు చెల్లియడం ద్వారా ఎలాంటి చికాకులు అనేవి ఉండకుండా మీకు ఆ యొక్క స్వామి వారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ముడుపు కట్టినట్లయితే మీకు అంతా శుభం కలుగుతుంది. మీ పని పంతులు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.